హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈ రోజు కారసుట్లు చేస్తున్నాం. పిండి అయితే మొత్తం జల్లడ పట్టుకుంటున్నా. ఇదిగోండి పిండి అయితే మేము పట్టించాము. ఏమేమి వేసినాము ఇందులో? బియ్యం, శనగపప్పు, మినపప్పు, వాము, జీలకర్ర పిండి పట్టించేటప్పుడే అందులో కలిపేసి పిండి పట్టించినామండి. ఇప్పుడైతే నేను మొత్తం జల్లడ పడుతున్నా. అంటే కదా బరక బరక రైస్ కింద పడి ఉంది, అందుకే మొత్తం జల్లడ పడుతున్నా. ఈ విధంగా పిండి అయితే ఒక డబ్బా పిండికి అయితే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం అయితే వేసుకోవాలండి. 8 డబ్బాలు కదా, 8 స్పూన్ల సాల్ట్, 8 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. పిండిలోనైతే మనకు ఒకవేళ కారం ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు. సాల్ట్ కారం అయితే పిండిలో మొత్తం కలిసేలా కలుపుకోవాలి. వాము జీలకర్ర అయితే పిండి పట్టించేటప్పుడే అందులో కలిపి పట్టించామండి. మురుకులు క్రిస్పీగా రావాలి అంటే 2 ఉల్లిపాయలు అయితే తీసుకొని ముక్కలుగా కట్ చేసి మెత్తగా పేస్ట్లా చేసుకొని దాంట్లో వాటర్ కలిపైతే ఈ విధంగా వాటర్ తీసుకున్నానండి. నేనైతే ఒకేసారి వాటర్ పోసి మెత్తగా కలపడం వలన ఆయిల్ పీల్చుకుంటుందండి. అందుకే పొల్లు పొల్లుగా కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. చేసేటప్పుడు కొద్దిగా పిండి తీసుకొని మెత్తగా కలిపి చేసుకుంటే ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకుంటుంది.